కారుణ్యామృతవర్షిణం, ఆయన యొక్క దయకి హద్దు లేదు. మేఘం ఎలా వర్షించేస్తుందో ఆయన అలా వర్షించేస్తాడు. ఆయన ఎలా వర్షించేస్తాడో ఆ తల్లి అలా వర్షించేస్తాడు. భ్రమరాంబది అదే లక్షణం. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అంటారు, అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతిధిరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురళిపు వరాహస్య భవతి అంటారు. కటిక చీకట్లో ఉన్నవాడికి సూర్యోదయం ఎలా ఉంటుందో అలా జ్ఞానం ఇవ్వగలిగినటువంటి తల్లి ఆ భ్రమరాంబ. ఆ తల్లి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి, జడత్వంతో ప్రతిస్పందన శక్తి లేకుండా పడి ఉండేటటువంటి వాళ్ళలో చైతన్యాన్ని నింపడంలో ఆమెయే సాటి. దరిద్రాణం చింతామణి గుణనిక, ఎంత దరిద్రుడైన ఆవిడ నామములున్నాయే లలితా సహస్రనామాలు, లలితా అష్టోత్తరం, ఉమా అష్టోత్తరం, అవి చింతామణి గుణనిక, చింతామణి పేరు ఆవిడ నామాలు. ఒక్క నామం చాలు. జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఒకనాడు సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని పైకి ఎత్తడంలో ఆదివరాహస్వామి యొక్క కోర ఎటువంటిదో, జనన మరణ చక్రమునందు పుట్టి చచ్చి తిరుగుతున్నటువంటి వాణ్ణి పైకెత్తి మోక్షం వైపుకి నడిపించడంలో అమ్మవారి యొక్క పాద ధూళి అటువంటిది. అంత గొప్ప తల్లి ఆమె. కారుణ్యామృతవర్షిణం, ఆయనకి ఏ లక్షణమో ఆవిడది అదే లక్షణం. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు శంకరాచార్యుల వారు. అమ్మవారుట ఇలా ఉంటుంది ఎప్పుడు. ఎందుకు కనుబొమలు ముడియడం అంటే కోపం వల్ల కాదుట, ఆలోచిస్తూ ఉంటుంది. నాకేదో జ్ఞాపకం రాలేదనుకోండి ఇలా అంటాను, ఇలా కళ్ళు మూసుకొని ఆలోచిస్తాను. అమ్మవారు కళ్ళు ముయ్యదు. ఎందుకు ముయ్యదు అంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, ఆవిడే కళ్ళు మూస్తే లోకాలన్నీ లయమైపోతాయి. కాబట్టి ఇలా కనుబొమలు ముడేస్తుంది. ఎందుకు ముడేయడం అంటే, అయ్యో వీడికి బుద్ధినిచ్చానే, అమ్మా అని ఒక్కసారి పిలిస్తే నేను రక్షిస్తాను కదా, వీడు ఎందుకురా అమ్మా అని నన్ను పిలవడం, ఎంతసేపు ఆ కష్టపడుతూ అలా ఏడుస్తూ కూర్చుంటాడే, నన్ను నమ్మి అమ్మ అని పిలిస్తే నేను కాపాడనా? ఆవిడని నమ్మి ఒకసారి పిలిచాడా, ఆవిడ లోకంలో ఎంతమందిని ఆదుకుంది. ఒకప్పుడు కాళిదాస మహాకవి పరమ మూర్ఖుడై ఉన్నటువంటి సమయంలో అమ్మవారు వస్తే విద్యాదానం అడిగితే వెంటనే నాలుక తీసి ఆ బీజాక్షరములు వ్రాసినంత మాత్రం చేత తల్లిని చూడగానే మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మతంగ కన్యాం మనసాస్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః అంటూ ఆ రోజున శ్యామలాదండకం చేసి కీర్తించలా. ఒకప్పుడు జంబుకేశ్వర క్షేత్రంలో వరదన్ అనేటటువంటి వంటవాడు కూర్చుని ఉండగా అమ్మవారు నడిచి వెడుతోంది అఖిలాండేశ్వరి. అకస్మాత్తుగా అమ్మవారు ఎడుతుంటే ఆవిడ పాదముల వంక చూసి తెల్లబోయాడు. ఆ కూర్చున్నవాడు అని ఉండిపోయాడు. ఉండిపోతే ఆవిడ నోట్లో తాంబూలపు పిడచ తీసి నోట్లో పెట్టింది. కాలమేఘన్, నల్లమబ్బు ఎలా వర్షిస్తుందో ఆయనకి కవిత్వం అలా వచ్చేసింది. అంత గొప్ప మహాకవి అయిపోయాడు. ఒకప్పుడు కాంచీపురంలో కామాక్షి పరదేవత నడిచి వెళ్ళిపోతోంది. నడిచి వెళ్ళిపోతుంటే పుట్టుక మూగవారు మూకశంకర్లు అక్కడ కూర్చుని ఉన్నారు. అమ్మవారిని చూసి ఇలా అన్నారు. నోట్లో తాంబూలపు పిడచ తీసి పెట్టింది. అంతే, ఆ తాంబూలపు పిడచ నవిలిలా చూశారు. అమ్మవారి పాదాల వంక చూసి 100 శ్లోకాలు చెప్పారు. పాదారవింద శతకం. అమ్మవారిని స్తోత్రం చేశారు, స్తుతి శతకం. అమ్మవారి గొప్పతనం చెప్పారు, ఆర్యాశతకం. ఆవిడ చిన్న నవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు, మందస్మిత శతకం. అమ్మవారు ఇలా చూసింది. ఆ పొట్టి చూపు మీద చెప్పారు, కటాక్ష శతకం. 500 శ్లోకాలు చెప్పారు, మూక పంచశతి. ఆ తల్లి అనుగ్రహించలా? ఎంతమందిని అనుగ్రహించింది. ఇప్పటికీ ఆవిడ అనుగ్రహానికి మారుపేరుగా 2 క్షేత్రాలు ఉన్నాయి, తిరుక్కడయ్యూర్, కాంచీపురం. తిరుక్కడయ్యూరులో అభిరాముడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహాభక్తుడు అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అలా అమ్మవారి ముఖాన్ని మనసులో ధ్యానం చేస్తున్నాడు. లలాటం లావణ్యజ్యుతి విమల మాభాతితవయత్ అంటారు శంకర్లు. ఆ పౌర్ణమి చంద్రబింబం లాంటి అమ్మవారి ముఖమండలాన్ని ధ్యానం చేస్తుండగా సర్పోజీ మహారాజ్ దర్శనం కోసమని లోపలికి వచ్చాడు. అందరూ లేచి నిలబడ్డారు. ఇతను ఒక్కడు ధ్యానంలో ఉన్నాడు, లేవలేదు. ఆయనకు అనుమానం వచ్చింది. ఇలా చూసి అడిగాడు, ఎవరని అడిగాడు. లేవలేదని ప్రభువు శిక్ష వేస్తాడేమోనని, త్రాగుబోతు మహారాజా, ఉన్మాది, పట్టించుకోకండి అన్నారు.
కానీ ముఖంలో తేజస్సు చూశాడు, అనుమానం వచ్చింది. వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వచ్చాడు, అలాగే ఉన్నాడు. ఒకసారి కదపండి అన్నాడు, కదిపారు. రాజుకు అనుమానం వచ్చి ఇవాళ ఏ తిథి అని అడిగాడు. ఆ రోజు అమావాస్య. ఆయన అన్నాడు, అమ్మవారిని మనసులో పూర్ణచంద్రబింబాన్ని చూస్తున్నాడు కదూ, చటుక్కన పౌర్ణమి అన్నాడు. మహారాజు అన్నాడు, సాయంకాలం వస్తాను, పౌర్ణమి చంద్రబింబం ఆకాశంలో చూపిస్తావా అన్నాడు. తప్పకుండా చూపిస్తానన్నాడు. రాజు వెళ్ళిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి, ఎందుకు మాట్లాడేవరా, మాట్లాడకుండా ఉన్నా పోయేది కదా, ఇవాళ అమావాస్య, ఎక్కడి నుంచి చూపిస్తావు పౌర్ణమి చంద్రబింబం అన్నారు. నేనా చూపించేది, నేను ఏ తల్లిని నమ్మానో ఆ తల్లి కాపాడుతుంది అన్నాడు. చీకటి పడుతోంది. ఆయన అభిరామి దేవాలయంలో కూర్చుని అంతాది అంటారు. ఏ పాదంతో పూర్తయిందో ఆ పాదంతో మొదలెట్టాలి, ఆ మాటతో మొదలెట్టాలి. మళ్ళీ తర్వాత శ్లోకం. అమ్మవారి మీద కవిత్వం చెప్తున్నాడు. ఇక్కడికి శరభోజీ మహారాజు వచ్చాడు. గుర్రం దిగి వచ్చి కటిక చీకటి ఆకాశం అంతా, ఏది చంద్రబింబం అన్నాడు. అమ్మవారిని మనసులో ధ్యానం చేసి 58వ శ్లోకం చెప్తున్నాడు ఆయన. చెప్తూ ఇలా చూపించాడు, అదిగో అన్నాడు. అమ్మవారు ఆదుకోవాలి. వెంటనే అమ్మవారు తన చెవికున్న మణి కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. అది గుండ్రంగా పౌర్ణమి చంద్రబింబల్లా ఆకాశంలో ప్రకాశించింది. వెంటనే మహారాజు ఆయన భక్తికి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. తల్లి భ్రమరాంబ ఆదుకోలా, అన్నపూర్ణయ్యి ఆ తల్లి ఎంత మందిని ఆదుకుందో ఇప్పటికీ మా గురువుగారు చెప్తుంటారు. ఒరే, నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంతరా అని. భ్రమరాంబ ఎవరో తెలుసా? లోకంలో ఉన్న గోవులన్నీ భ్రమరాంబా స్వరూపం. గోమతి నది భ్రమరాంబా స్వరూపం, గోదావరి నది భ్రమరాంబా స్వరూపం. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే శంకరాచార్య కృత భ్రమరాంబాష్టకం పరిశీలించండి. గాం గౌతమీం గోమతీం కన్యాపూజన సుప్రసన్న హృదయాం గంధాక్షతాలంకృతాం అని శంకరాచార్యుల వారు అమ్మవారిని స్తోత్రం చేశారు. గాం, గోవులన్నీ కూడా అమ్మవారి రూపం. ఆవు ఉంది కాబట్టి, ఆవు యొక్క పేడ ఉంది కాబట్టి భూమి శుద్ధి చేసి యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞాలు చేశాము అంటే భ్రమరాంబ అనుగ్రహం. పంచగవ్యం దొరుకుతోంది అంటే ఆవిడ అనుగ్రహం. మల్లికార్జునుడి మీద చెంబుడు ఆవు పాలు పోస్తున్నామంటే గోరూపంలో పాలిస్తున్నది ఆవిడే. గోవులు ఎక్కడున్నాయో అక్కడ భ్రమరాంబ ఉన్నది. గోవులన్నీ భ్రమరాంబా స్వరూపం. గోదావరిగా ప్రవహించి కొన్ని లక్షల ఎకరాల్ని సాగు చేయడానికి, అన్నం తినడానికి కావలసిన అవకాశం ఇస్తున్నది భ్రమరాంబ. ఆ తల్లి గోదావరిగా ఉంది. గోమతి అని రామాయణంలో చెప్తారు. ఆ నదీ తీరంలో గోవులు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. రాముడు గోమతీ నది దాటుతాడు. ఆ గోమతీ నదిగా ఉండేటటువంటిది తల్లి భ్రమరాంబ. ఆ తల్లి పరమ కారుణ్యంతో వచ్చినా రాకపోయినా, నమస్కారం చేసినా చేయకపోయినా, ఆవిడ పాదాల మీద ఇంత కుంకం వేసినా వేయకపోయినా, అంతమందికి అన్నం పెడుతోందే, అంతమందికి పుణ్యం కలగడానికి ఆవు రూపంలో ఉండి పాలిస్తే కదూ తెచ్చి మల్లికార్జునుడి మీద వేసి మనం పుణ్యం మూట కట్టుకుంటున్నాం. ఆ ఆవుగా ఆవిడ లోకంలో తిరగకపోతే అసలు ఈ పుణ్యానికి అవకాశం ఎక్కడుంది? కాబట్టి ఆ తల్లి కారుణ్యామృతవర్షిణం, ఆ తల్లి కరుణతో మేఘం వర్షించినట్లు వర్షిస్తుంది. శంకరుడు వర్షిస్తాడు. ఇద్దరిది ఒకటే అలవాటు, ఒకటే లక్షణం. మేఘం ఎలా ఉంటుందో వాళ్ళిద్దరు అలా ఉంటారు. కాబట్టి కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం. గ్రీష్మ ఋతువు తాపంతో ఉంటుంది. లోపల ఏదైనా ముఖ్యమైనటువంటి కోరికలు వేరు, అవసరాలు వేరు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది భగవంతుడి దగ్గర అవసరాల్ని చెప్పి తీరాలి. అందుకే భగవంతుడంతటి వాడు భగవద్గీతలో ఒక మాట అన్నాడు, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అన్నాడు. నా దగ్గరికి 4 రకాల వాళ్ళు వస్తారు. అవసరాలు ఉన్న వాళ్ళు కోరికలతో వస్తారు. జిజ్ఞాసువై భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకున్నవాడు వస్తాడు. అర్థార్థి, డబ్బు కావాలన్నవాడు వస్తాడు. దాచుకోవడానికి కాదు, డబ్బుంటే ఏదో మంచి పని చెయ్యాలని కోరుకుంటుంది, అటువంటి వాడు వస్తాడు. జ్ఞానీచ, జ్ఞాని కూడా నా దగ్గరికి వస్తాడు. భక్తి జ్ఞానము వేరు కావు అని గీతాచార్యుడు చెప్పాడు. అయినప్పుడు కోరికలు ఉన్నవాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళకపోతే ఎవరి దగ్గరికి వెడతారు? భగవంతుడు చెప్పాడు, నా దగ్గరికి వస్తారు రా కోరికలు ఉన్నవాళ్ళని చెప్పాడు. కోరికలంటే దాని ఉద్దేశం అమెరికా అధ్యక్ష పదవి కావాలని కోరి వెళ్ళమని కాదు, అర్థం పర్థం లేని కోరికలు కోరమని కాదు. నీ అవసరాన్ని ఈశ్వరుడికి చెప్పడంలో తప్పు లేదు. కొన్ని అవసరాలు ఉంటాయి, అవి తీరలేదనుకోండి జన్మ పాడైపోతుంది. ఓ ఆడపిల్ల ఉంది, పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంది, తప్పేమిటి?
ఒక మగపిల్లవాడు ఉన్నాడు, నేను పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి అనుకున్నాడు. ఏం తప్పు? నేను బాగా చదువుకోవాలి అనుకున్నాడు. ఏం తప్పు? అవసరం అడగడము కోరిక కాదు, కోరికలు అని చెప్పి అర్థం లేని అడగడం తప్పు. నీకు ఆర్తి కలిగినప్పుడు ఆ ఆర్తి తీర్చగలిగిన వాడు ఆయన ఒక్కడే, ఆయనని మించినవాడు లేడు. ఆయనకి చెప్పు, ఆయన ఎవరి మనసునైనా మార్చి నీ కోరిక తీరేటట్టు చెయ్యగలడు. నీ కోరిక అంటే అది అవసరమైనప్పుడు, అందులో ఏమీ దోషం లేదు. మేఘము గ్రీష్మ ఋతువులో ఉన్న తాపాన్ని ఎలా పోగొడుతుందో, ఒక కష్టము వలన కలిగినటువంటి తాపాన్ని పరమశివుడు ప్రార్థన చేసినప్పుడు అనుగ్రహించి పోగొట్టగలడు. అందుకని ఘన విపద్గ్రీష్మ చిదాకర్మటం కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మ చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ. విద్య అన్న మాటకు అర్థం ఏమిటంటే, విద్ అన్న ధాతువులోంచి వచ్చింది, తెలుసుకొనుట. చదువు ఎందుకు చదువుకుంటారు? ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవడానికి చదువుకోవాలి. అంతేకాని అది తెలియలేదనుకోండి, ఆ చదువు నిరర్థకంబు. ఏది కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మ చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ. విద్య అన్న మాటకు అర్థం ఏమిటంటే, విద్ అన్న ధాతువులోంచి వచ్చింది, తెలుసుకొనుట. చదువు ఎందుకు చదువుకుంటారు? ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవడానికి చదువుకోవాలి. అంతేకాని అది తెలియలేదనుకోండి, ఆ చదువు నిరర్థకంబు. ఏది తెలియాలి? పరమేశ్వరుడు తెలియాలి. ఎలా తెలియాలి? ఏదో నేను ఉపన్యాసం చెప్పినట్టుగా నోటితో చెప్పడం కాదు, అది బ్రహ్మానందంగా అనుభవంలోకి రావాలి. ఇక్కడే పరమేశ్వరుణ్ణి అనుభవించాలి. కన్నులు మూసుకొని పద్మాసనం వేసుకొని కూర్చుని లోపలికి ప్రయాణం చేస్తే ధ్యానంలో ఇక్కడే ఉన్నటువంటి శంకర సాక్షాత్కారమై ఆ బ్రహ్మానందానుభవంలో తాను మునిగి తేలాలి. అలా తేలగలిగిన నాడు తాను చదువుకున్న చదువు సార్థక్యాన్ని పొందింది అంటారు. ఎంత చదువుకున్నా అలా ధ్యానం వైపుకి వెళ్ళలేనప్పుడు, అలా భగవంతుణ్ణి అంతటా చూడలేనప్పుడు ఆ చదువుకి ప్రయోజనం లేదు. విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్య. ఇందాకేమన్నాను? సుమనస్కులు అంటే మంచి మనస్సు ఉన్నవారు, కర్షకులు, రైతులు అన్నాను మేఘం విషయంలో. ఇప్పుడేమంటున్నాను? సుమనః అంటే దేవతలు. దేవతల యందు పక్షపాతం ఉన్నవాడు. సుమనః మంచి మనస్సు ఉన్నటువంటి భక్తుల ఎడల పక్షపాతం ఉన్నవాడు. భక్తి అనేటటువంటిది ఉందనుకోండి గుండెల్లో, ఆయన వాడెవరు అన్నది చూడడం. ఆయన గుండె వంక చూస్తాడు. అందులో భక్తి ఉందా? అదొక్కటే ఆయనకు కావాలి. తిన్నడికి ఏం తెలుసు? ఒక బోయవాడు ఓ అడవి పందిని వేటాడాడు. స్నేహితులు అడవి పందిని కాలుస్తున్నారు. ఒరే ఒళ్ళంతా చెమట పట్టి మట్టి కొట్టుకుపోయిందిరా, స్నానం చేసి వస్తానని వెళ్ళాడు. కాళహస్తి దేవాలయం కనబడింది. లోపలికెళ్ళి చూశాడు. లోపలికెళ్ళి చూసేటప్పటికీ శివలింగం ఉంది. అయ్యో స్వామి, ఎప్పుడు తిన్నావు? నీకు అన్నం పెట్టాలనుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అడవి పంది శరీరాన్ని కోశాడు, కాల్చిన దాన్ని. ఒక్కొక్క చోట ఉన్న మాంసపు ముక్క తీసి నవిలి చూశాడు. ఈ మాంసం బాగా రుచిగా ఉందని తన ఉమ్ముతో ఉన్న మాంసం ముక్క పట్టుకున్నాడు. ఈయనకు అలవాటు ఉంది, నీళ్లు పోసుకుంటే కానీ తినడం. ఎలా? ఓ చేతిలోనేమో ఈ ఎంగిలి మాంసం మొక్కుంది, ఒక చేతిలోనేమో బోయవాడు వేటాడేటటువంటి ధనస్సు ఉంది. అందుకని పుక్కిట పట్టాడు ఏట్లో నీళ్లు. శివాలయంలోకి వెళ్ళాడు. కూర్చాని మెత్తటి బ్రష్ వాడతారు. ఇప్పటికీ మధురై లాంటి క్షేత్రాల్లో ఆ నిర్మాల్యం తీస్తున్నటువంటి కూర్చ చూడొచ్చు. మెత్తటి కూర్చతో తీస్తారు. ఎందుకని అంటే ఆ శివుని యొక్క శరీరం అంత కోమలంగా ఉంటుంది. అదేదో శివలింగం అని కాదు, అది పరమశివుడు అన్నప్పుడు నీకు ఆ కోమలత్వం, ఆ ప్రేమ, ఆ భక్తి అందులో ప్రస్ఫుటమవుతుంది ఆ ఉపచారం చేయడంలో. కాబట్టి ఆయన ఏం చేశాడు? తిన్నగా వెళ్ళి చూశాడు, కూర్చ కనపడలేదు ఆయనకి. ఆ మెత్తటి బ్రష్ దొరకలేదు. కాలికున్న చెప్పు తీసి తుడిచాడు. శంకరుడు ఊరుకున్నాడు, అంగీకరించాడు. ఏట్లో నీళ్లు నోట్లో తెచ్చినవి శివలింగం మీద ఊశాడు. అభిషేకం రా అన్నాడు. ఎంగిలి మాంసం మొక్క తిను శంకరా అన్నాడు. తినలేదు. తింటావా తినవా తల కొట్టేసుకుంటానన్నాడు. చటుక్కున తీసుకుని ఎంగిలి మాంసం మొక్క తినేశాడు. గుండెల్లో భక్తి ఉంది, అంగీకరించాడు. భక్తి లేకుండా తినడబెడితే తిన్నాడని నేను ఎంగిలి మాంసం మొక్క పట్టుకొస్తే కాళ్ళు చేతులు విరిచేస్తాడు. భక్తితో చేస్తే ఆయనకేమీ తెలియదు, భక్తి ఉంది, అంగీకరించాడు. చేసిన ఏ పని అయినా భక్తితో చేయి, ఆయన సంతోషిస్తాడు. భక్తి లేకుండా చేశావు, ఆయన దాన్ని స్వీకరించాడు. ఆయనకి కావలసింది మనసు. భక్తి ఉన్నదా? అది ఒక్కటి ఉన్నదా?
నువ్వు ఏమిచ్చావన్నది ఆయన చూడడు, పరమ సంతోషాన్ని పొందేస్తాడు. నువ్వు ఇవ్వడానికి అసలు ఆయన దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది ఏమున్నది కనుక. అసలు మనని సృష్టించిన వాడే ఆయన, ఇంకా కొత్తగా ఆయనకి తీసుకొచ్చి ఏమిస్తాం? ఆ భక్తి ఉంటే చాలు. ఆ భక్తితో నిలబడ్డాడా ఏమీ చెయ్యక్కర్లేదు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్ అంటారు వాల్మీకి రామాయణంలో. ఆవిడ దగ్గర ఏమీ చెయ్యక్కర్లా, వెళ్ళి నేల మీద పడితే చాలు, ఆవిడ పొంగిపోయి అనుగ్రహించేస్తుందంతే. అటువంటి తల్లి. అందుకే నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచచభిః తరుణాం దివ్యానాం వసతయవతే చండిచరణౌ ఫలాని స్వశ్చేభ్య కిసలయ కరగ్రేణ దత్తత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమహాయ దదతౌ అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. దేవతలైతే కల్పవృక్షాల దగ్గరికి వెళ్ళి ప్రత్యేకం ప్రార్థన చేసి అవి అంగీకరించి చిగురుటాకుల వంటి చేతులతో ఇస్తే పుచ్చుకోవాలి. మనము ఈ లోకంలో మనం భద్రం, మనం ఎక్కడ ఉండనివ్వండి, ఒక్కసారి భ్రమరాంబని తలుచుకుని అమ్మా అని ఆవిడ పాదాలు తలుచుకుంటే చాలు, ఉన్నాను రా బిడ్డా అని వచ్చి కాపాడుతుంది ఆ తల్లి. కాబట్టి మనకన్నా దేవతలు గొప్పవారా ఏమి? ఆవిడ కారుణ్యం వర్షిస్తుంది, ఎంతటి వాళ్ళనైనా కాపాడుతుంది. ఆ భక్తి ఉన్నదా వాళ్ళ పట్ల పక్షపాతంతో ఉంటుంది. కాబట్టి శంకరుడి యొక్క లక్షణం సత్పక్ష సుమనోవనేషు సపున. ఆ మంచి మనస్సున్నవారు ఎవరుంటారో వారి పట్ల పక్షపాతము కలిగిన వాడై ఉంటాడు భక్తుల ఎడల. దేవతల ఎడల కూడా అంతే, ఎప్పుడు వాళ్ళు లోకోపకారం చేస్తారు. కాబట్టి కారుణ్యం మృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం. మేఘం తనకిష్టం వచ్చిన రూపాన్ని తాను పొందుతుంది. పరమశివుడు 63 లీలామూర్తులు, తనకిష్టం వచ్చిన రూపాన్ని తాను పొందుతాడు. మనకి ఇటువైపు ఆచారం లేదు, కానీ మధురైలో ఇప్పటికీ ఆచారం ఉంది. సంవత్సరంలో 15 రోజులు 20 రోజులు ఉత్సవం కింద తీసుకుంటారు, నిత్యోత్సవం శివాలయంలో అక్కడ ఉత్సవం చేస్తారు. చేసినప్పుడు 63 లీలామూర్తుల్లో ఒక 15 లీలామూర్తులు వేస్తారు. ఏదో భిక్షాటనమూర్తి, పరమశివుడి యొక్క భిక్షాటనమూర్తి వెడుతుంది వాహనం మీద. నిజంగా భిక్షాటనమూర్తి ఎలా ఉంటాడో అలాగే శంకరుడి వేషధారి పెడతారు. వెళ్ళిన అది చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి 15 రోజులు మధురైలో ఉండిపోతారు. 63 లీలామూర్తుల్ని ప్రదర్శిస్తారు. భక్తులు ఆయన్ని చూసేటప్పటికీ ఆనందం గుండెల్లో నిండిపోయి, నెమలి నల్లమబ్బుని చూస్తే ఎలా నృత్యం చేస్తుందో అలా వాళ్ళకి నృత్యం వచ్చా లేదా చూడరు, ఆనందంతో ఆ భగవన్నామని చెప్తూ ఎంత సంతోషంతో ఎలా ఆడతారో. అసలు మీరు అరుణాచలం, మధురై, చిదంబరం ఇలాంటి క్షేత్రాల్లో చూస్తే జై జయశంకర హర హర శంకర హర హర శంకర జై జయశంకర అంటూ వాళ్ళు ఆనందంతో తాండవం చేసేస్తూ ఉంటారు. ఆ భగవంతుని యొక్క పేరు చెప్పేటప్పటికీ ఆనందం ఆపుకోలేక నృత్యం చేస్తారు భక్తులు. ప్రమదగణాలు నృత్యాలు చేస్తుంటాయి. అందుకే నృత్యద్భక్త మయూరం అంటే నెమళ్ళు ఎలా మేఘాన్ని చూస్తే నృత్యం చేస్తాయో అలా శంకరుణ్ణి చూసేటప్పటికి భక్తులు నృత్యం చేస్తారు. అద్రినిలయం, మేఘం కొండ మీద ఉంటుంది, శంకరుడు కైలాస పర్వతం మీద ఉంటాడు. కాబట్టి ఇద్దరికీ సమాన ధర్మం. అది కొండ మీద ఉంటుంది, ఈయన కైలాసంలో ఉంటాడు. కాబట్టి అద్రివాసి అంటే కొండ మీద ఉండేటటువంటి వాడు. అద్రినిలయం చించజటామండలం, శంకరుడు తాండవం చేస్తుంటే ఆయన యొక్క జటలు ఊగుతాయి అటు ఇటు. అవి ఊగుతుంటే ఎలా ఉంటుందంటేట ఎర్రగా ఉంటాయట. అరుణజటేశ్వరుడు అని పేరు. ప్రత్యేకంగా తమిళనాడులో ఈ పేరు పెట్టుకుంటారు, అరుణజటేశ్వరుడు అన్న పేరు పెట్టుకుంటారు. ఎర్రటి జడలు ఊగుతుంటాయి. అవి ఎలా ఉంటాయంటే మెరుపుల్లో ఉంటాయి. అందున ఆయన లేచి ఆడుతున్నప్పుడు అవి ఊగుతుంటే అందులోంచి ఒక జడని పెరికి కొట్టాడా, అందులోంచి శివాంశతో అద్భుతమైనటువంటి మూర్తులు వస్తాయి. ఒకప్పుడు దక్షయజ్ఞ ధ్వంసానికి అర్జుండుగ్రుడు నీలకంఠుడు మహా దర్పోష్టుడై విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చించెజ్జటన్ సజ్జక్రోధముతోడ పుంచి వైచన్ క్ష్మాచక్ర మధ్యంబునన్ అంటారు పోతన గారు భాగవతం దక్షయజ్ఞ ధ్వంసంలో. లేచి తాండవం చేసి ఆ ఊగుతున్న జటలలో ఒక జటని పెరికి కైలాస పర్వతం మధ్యలో కొట్టేటప్పటికి అందులో ఉంచి వీరభద్రుడు ఉదయించాడు. అందులో శ్రీశైల క్షేత్రంలో వీరభద్రుడు అనేక రూపాలతో పరివేష్టించి ఉంటాడు. బయలు వీరభద్రుడి దగ్గర నుంచి ఎంతమంది వీరభద్రులు ఉన్నారో ఇక్కడ.
అభ్రంలిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్తజ్వాలికాజ్వాలజ జ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠావదోర్దండ సహస్రజ్యుతిహేతి సంఘమొప్ప వీక్షణజ్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి మలికలు తనర ఉగ్రమూర్తి అయి వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు అంటారు. ఆ రోజున ఏదో ఆకాశమంతెత్తు పెరిగిపోయి సహస్ర బాహువులతో అనేకమైనటువంటి ఆయుధాలతో నిలబడిన వెంట్రుకలు దీపాల్లా వెలుగుతుంటే వీరభద్రుడు ఆయన యొక్క జటని కైలాస పర్వతం మీద కొట్టినప్పుడు పుట్టాడు. అలా చించజ్జటామండలం ఆయన తాండవం చేస్తున్నాడు అనుకోండి. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవళంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమన్ నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే అంటాడు రావణాసురుడు. ఆయన చేస్తున్నటువంటి తాండవ సమయంలో జటలు ఊగుతుంటాయి. అలా ఊగుతుంటే మిరుపులు మిరుస్తున్నట్టుగా ఉంటాయి. చించజ్జటామండలం శంభో వాంఛతి నీలకం ధర సదా త్వమే మనశ్చాతక. చాతక పక్షి ఇతర నీరు తాగకుండా కేవలము వర్షపు నీటి చుక్క కోసం ఎలా ఎదురు చూస్తుందో అలా శంకరా ఒక్కసారి నీ సాకార దర్శనం కోసం ఎదురు చూస్తున్నాను. నా జీవితంలో ఆ ఆర్తి తీరేది ఎప్పుడంటే ఎప్పుడైనా ఒక్కసారి నీ దర్శనం చెయ్యగలిగితే, శ్రీశైలం రాగలిగితే, ఆ మల్లికార్జున లింగాన్ని చూడగలిగితే, ఆ భ్రమరాంబ పాదాలు సేవించగలిగితే, స్వామి చాతకపక్షినైనటువంటి నా మనస్సు సంతోషించేటట్టుగా నా మనసు చాతకమయ్యున్నది, దాని దాహం తీరాలంటే నువ్వు ఒక మేఘం ఎలా వర్షిస్తుందో అలా నాకు సాకారముగా దర్శనమిచ్చి నా దాహం తీర్చి నన్ను